సినీ నటి జత్వాని వ్యవహారంలో నిజాలు నిగ్గు తెల్చే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. గత ప్రభుత్వ పెద్దలు పోలీసు అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. గత సర్కారులో పనిచేసిన పెద్దల ఒత్తిడితోనే తనను చిత్రహింసలు పెట్టారని జత్వాని ఆరోపించారు. ముంబై నుంచి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారని తెలిపారు. దీంతో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్ని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కేసు ఫైళ్లు పరిశీలించిన కమిషనర్ రాజశేఖర్ బాబు డీజీపీకి నివేదికను పంపించారు. ఇప్పటికే అసలు విషయం తేల్చేందుకు శ్రవంతి రాయ్ అనే అధికారిని నియమించారు. 4 రోజుల్లో ఆమె నివేదిక ఇవ్వబోతున్నారు. జత్వాని నేడు విజయవాడకు వెళ్లబోతున్నారు. కమిషనర్ విచారణ అధికారిని ఆమె కలుస్తారు. సినీ నటి జత్వాని పెట్టిన ఆరోపణలపై నిజాలు నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ పనిలో వారంతా నిమగ్నమై ఉన్నారు. గత ప్రభుత్వ పెద్దలు పోలీసు అధికారులపై ఇప్పటికే అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. గత సర్కార్లో పనిచేసినటువంటి పెద్దల ఒత్తిడితోనే తనను అనేక చిత్రహింసలు పెట్టారని ఇప్పటికే జత్వాని ఆరోపించారు. ముంబై నుంచి తీసుకొచ్చి చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. దీంతో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్ని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కేసు ఫైళ్లు పరిశీలించినటువంటి కమిషనర్ రాజశేఖర్ బాబు ఇప్పటికే డీజీపీకి నివేదికను పంపించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, కాదంబరి జత్వాని వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టకే మచ్చ తెచ్చే విధంగా ఆనాటి పోలీసు అధికారులు వ్యవహరించారని ఈ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి నిజాలు నిగ్గు తేల్చేందుకు రంగంలో దిగారు. ఇప్పటికే దీనికి సంబంధించి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ప్రత్యేకమైన దర్యాప్తు ప్రారంభించారు. అదేవిధంగా డీజీపీ కూడా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు. ప్రత్యేక అధికారిని ఈ కేసుకు సంబంధించి కూడా నియమించారు. ఇప్పటికే ఆ జత్వాని కూడా మరి కాసేపట్లో విజయవాడ చేరుకోబోతుంది. ఆమె ద్వారా డైరెక్ట్ గా కంప్లైంట్ తీసుకుని బాధ్యులపై చర్యలు తీసుకునే విధంగా కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ఆ రోజు ఏం జరిగింది? ఫిబ్రవరి 2, 3 తారీఖుల్లో ముంబై ప్రత్యేకమైన టీం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎవరు ఆదేశాలతో వెళ్లారు? ఎందుకంటే ఆనాటి పోలీస్ కమిషనర్ ఏదైతే కాంతి రాణా ఉన్నారు, అదేవిధంగా విశాల్ గున్ని డీసీపీగా ఉన్నారు, వీరిరువురు పలువురు పోలీసు అధికారులు ప్రత్యేకంగా ముంబై వెళ్లి ఆమెను తీసుకొచ్చారు. ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్ లో పెట్టి విచారణ చేశారు. ఇదంతా అత్యంత రహస్యంగా జరిగింది. ఆ తర్వాత రిమాండ్కి పంపించారు. 40 రోజులు జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా వారికి బెదిరింపులు ఎదురైనాయి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా వన్ సైడే ఆమె చెప్పిన విధంగానే ఇవన్నీ కూడా భావించాలి. అయితే ఇవన్నీ కూడా వాస్తవమా కాదా, అసలు ఏం జరిగిందనే తెలుసుకునే పని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నిమగ్నమైంది. దీనికి సంబంధించి బొంబాయిలో ఎక్కడ జరిగింది, అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఏంటి, ఇక్కడ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా సేకరిస్తున్నారు. అదేవిధంగా ఆనాటి అధికారుల ఫోన్ డేటాను కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే వీరు చేసింది కాదు, వీరికి పై అధికారుల నుంచి ప్రెజర్స్ వచ్చాయని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఎవరు దీని వెనక ఉన్న బ్యాక్ షిప్ ఎవరు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాటి ప్రభుత్వ పెద్దలపై వేళ్లన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఒక ఎవిడెన్స్ అయితే తీసుకునే విధంగా కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మొత్తం పోలీస్ శాఖ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఈ వ్యవహారం 2-3 రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ట మంట కలిసే విధంగా వ్యవహారాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే వీలైనంత తొందరగా ఈ కేసుని క్లోజ్ చేయాలని భావిస్తుంది. బాధ్యులైన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని ఇప్పటికే ఒక మెసేజ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపై స్పందించారు. ఎందుకంటే ఇటువంటి ఘటనలను ఏ విధంగా చూస్తారు, ప్రజలు కూడా చాలా బాధగా మాట్లాడాల్సి వస్తుందని కూడా ఆయన కూడా చాలా బాధాతప్త హృదయంతో ఆయన కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు గత 5 సంవత్సరాలుగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేకుండా అనేక విధాలుగా రాష్ట్రంలో అనేక వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ పోలీసులే ముందుకు నడిపించడం, ఒక ప్రైవేట్ సైన్యంలా పనిచేశారు. ఒక ప్రైవేటు పంచాయతీలు పోలీసు అధికారులు చేయటం ఏంటి అనేది కూడా ఒక చర్చ సమాజంలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని వెనక నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ప్రత్యేక దర్యాప్తు అధికారిని కూడా వేసి మొత్తం వ్యవహారాన్ని తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. అంటే రవిచంద్, ఇప్పటి వరకు సినీ నటి జత్వాని చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? ఆమె ఎన్ని గంటలకల్లా విజయవాడకు చేరుకుని అక్కడ ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తోంది? అంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వైసీపీ నేత కుక్కల ఏదైతే నాగేశ్వరరావు కుమారుడు ఇక్కడ ఫిర్యాదు చేశారు. అది ఫోర్జరీ డాక్యుమెంట్లతో తనపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి వచ్చి అక్కడి నుంచి బలవంతంగా మమ్మల్ని తీసుకొని వచ్చారు. నన్ను, నా తల్లిదండ్రులు ఇద్దరిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో బంధించి చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత రిమాండ్కి పంపించారు. రిమాండ్లో కూడా వచ్చి జైలుకు కూడా వచ్చి బెదిరించారు. ఎందుకంటే ముంబైలో ఒక పారిశ్రామికవేత్తపై ఈమె కేసు నమోదు చేసింది. ఆ కేసు విత్డ్రా
చేసుకుంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని పంపిస్తామని చెప్పి ఒక షరతు పెట్టారని చెప్తున్నారు. చివరికి 40 రోజులు జైలు జీవితం తర్వాత ఆ షరతులకి తల ఒగ్గి సంతకాలు పెట్టిన తర్వాత ఖాళీ పేపర్ మీద సంతకాలు తీసుకుని మాత్రమే వీరికి బెయిల్ ఇప్పించి పంపించారని చెప్పేది ప్రధానంగా ఆ జిత్వానీ కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న ఆరోపణ. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు జిత్వానీ కూడా ఈ వ్యవహారం మొత్తం కూడా మీడియా ద్వారా బయటికి రావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు కూడా ముంబై పోలీసులతో కూడా కాంటాక్ట్ అవుతున్నారు. అక్కడ ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అంశం కాబట్టి ఇది వారు కూడా రంగంలో దిగారని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్గాలు అయితే చెప్తున్నాయి. రెండు ప్రభుత్వాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా సరే ఈయన వెనక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో వెలుగు తీయాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక మహిళ గురించి కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా విచారణలో వెలుగు చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఒక మహిళపై ఇటువంటి అఘాయిత్యాలు కావచ్చు, అరాచకాలు చేయడం భారతదేశ సమాజం క్షమించదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె మధ్యాహ్నానికి విజయవాడ వస్తుంది. వచ్చిన తర్వాత పోలీస్ కమిషనర్ కలుస్తుంది. అసలు వాస్తవాలు మీడియా ద్వారా బయట పెట్టే అవకాశం ఉంది. ఏదైనా 4-5 రోజుల్లో విచారణ ద్వారా మొత్తం విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.